క్రూడ్ నిన్న ఒక్కరోజే 10% పైన పెరిగింది. ఈవెన్ కువైట్ అఫీషియల్స్ అయితే $150 వరకు వెళ్తుందనే స్టేట్మెంట్స్ కూడా చేశారు. వాళ్ళు చేసిన స్టేట్మెంట్స్కి 1 అవర్ కూడా అవ్వలేదు, ఆల్మోస్ట్ యూఎస్ మార్కెట్స్ కూడా ఓపెన్ అయినాయి. అండ్ అదే టైంలో యూఎస్ మార్కెట్స్ క్రాష్ అవ్వడం కూడా స్టార్ట్ అయినాయి. ఈవెన్ యూఎస్ మార్కెట్స్ క్రాష్ అవుతున్నప్పుడే క్రూడ్ అయితే 10% వరకు పెరిగింది. గోల్డ్ అండ్ సిల్వర్ అంతగా రియాక్ట్ అవ్వలేదు. కొన్ని స్టేట్మెంట్స్ ప్రకారంగా చూస్తే 1983లో ఒక్క వీక్లోనే 35% వరకు క్రూడ్ పెరిగింది. ఇప్పుడు ప్రెజెంట్ రైట్నో అలానే మళ్ళీ కూడా క్రూడ్ పెరుగుతుంది. అయితే దీని వెనక ఒక బిగ్ స్ట్రాటజీ ఉంది. ఆ స్ట్రాటజీ గురించి నేను మీకు క్లియర్ కట్గా ఒకసారి చెప్పాలి. ఇది నేను బేసిక్గా ఫ్రైడే పోస్ట్ మార్కెట్లోనే చెప్దాం అనుకున్నా, బట్ వీడియోలో ఎంత పెరుగుతుంది, సేమ్ టైం కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ లేకుండా చెప్తే యూజ్ అవుదని నేను అనుకుంటున్నాను, అందుకోసమే అది చెప్పలేదు. ఇప్పుడు రైట్ నో క్లియర్గా మొత్తం ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేశాను. అంత ఇన్ఫర్మేషన్ ఒక పీడిఎఫ్లో కూడా నోట్ చేసిన, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వార్ అనేది కేవలం న్యూక్లియర్ వెపన్ కోసమే జరుగుతుందని కొంతమంది అనుకుంటున్నారు, కానీ న్యూక్లియర్ వెపన్ వెనక చాలా బిగ్ డెసిషన్స్ అయితే మాత్రం ఉన్నాయి. అండ్ యూఎస్లో ఒక బిగ్ యాక్షన్ ప్లాన్ కూడా ఉంది, దాని గురించి మనం మాట్లాడాలి. మండే మార్కెట్స్ అయితే మాత్రం కరెంట్లీ 220 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కనపడుతుంది, కానీ అది మండేకి ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే క్రూడ్ ప్రైస్ ఇంకా స్పైక్ అవుతుంది. మేబీ అది మార్కెట్స్ని నెగిటివ్గా ఇంపాక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. సేమ్ టైం ఇది వీక్లీ అనాలిసిస్ కదా, ప్రతిసారి కూడా వీక్లీ అనాలిసిస్లో మనం లాస్ట్ వీక్ ఏం జరిగిందన్న దాని గురించి ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం, బట్ ఈసారి దాని మీద ఎక్కువగా ఫోకస్ చేసిన యూజ్ అయితే మాత్రం ఉండదు. ఎందుకంటే అదే న్యూస్ కంటిన్యూ అవుతుంది కాబట్టి జస్ట్ స్వీట్ అండ్ షార్ట్లో లాస్ట్ వీక్ ఇది మాట్లాడుకొని ఈ వీక్ది అప్డేట్స్కి అయితే మాత్రం వెళ్ళిపోదాం. అండ్ సేమ్ టైం గోల్డ్ అండ్ సిల్వర్ పైన అప్డేట్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. వీడియో చూస్తునేటప్పుడు మీ అందరికి నేను అడిగేది ఒకటే, ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీక్లీ మార్కెట్ రిపోర్ట్. నౌ స్వీట్ అండ్ షార్ట్లో క్లియర్గా సింపుల్గా మాట్లాడుకుంటే లాస్ట్ వీక్ మార్కెట్స్ ఓవరాల్గా చూసుకుంటే బీరిష్లోనే క్లోజ్ అయినాయి. ఏ ఈవెంట్స్ కూడా మన మార్కెట్ని నెగిటివ్ సైడ్ ట్రిగ్గర్ చేసినట్టయితే మాత్రం లేదు. అంటే మనకి లోకల్గా ఇండియాలోని ఎక్కడా కూడా పాజిటివ్స్ ఉన్నాయే తప్ప నెగిటివ్స్ అయితే మాత్రం లేవు. మరి మార్కెట్స్ ఎందుకు ఇంతలా కరెక్షన్ అయ్యారంటే వన్ అండ్ ఓన్లీ రీజన్, యూఎస్ వాళ్ళు ఇరాన్ మీద నాన్ స్టాప్ అటాక్ చేయడం, ఇరాన్ వాళ్ళు యూఏఈలో ఉన్న యూఎస్ బేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఇరాన్ వాళ్ళు అటాక్ చేస్తూ ఉండడం, సేమ్ టైం వచ్చేసరికి ఇజ్రాయిల్ వాళ్ళు కూడా యూఎస్కి సపోర్ట్ చేస్తూ ఇజ్రాయిల్ యూఎస్ కలిపి ఇరాన్ మీద డైరెక్ట్ అటాక్ చేస్తున్నాయి. రెండు దేశాలు ఒక దేశం మీద అటాక్ చేయడంతో అండ్ అదే ఉన్న ఇరాన్ అయితే మాత్రం ప్రెజెంట్ రైట్నో యూఎస్ని ఇజ్రాయిల్ మీద కూడా అటాక్ చేసుకుంటూ వస్తుంది. ఇది ప్రెజెంట్ రైట్నో ఉన్న అప్డేట్. లాస్ట్ వీక్లోని అలాంటి కైండ్ ఆఫ్ వార్ కంటిన్యూ అవ్వడంతో, అంటే వార్ ఒక్కరోజు 2 రోజులు అయితే పర్వాలేదు, కానీ లాస్ట్ వీక్ మొత్తం కూడా అది కంటిన్యూ అవ్వడంతో మార్కెట్ని హెవీగా ఇంపాక్ట్ చేస్తుంది. దానికి కారణాలు మీకు తెలుసు. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఇరాన్ వాళ్ళు బ్లాక్ చేశారు. ఫస్ట్ వన్, ఇరాన్ వాళ్ళు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ బ్లాక్ చేసింది కేవలం యూఎస్ షిప్స్ని అని క్లారిటీ ఇచ్చారు కదా, మరి ఎందుకు ఇండియన్ మార్కెట్ మీద ఇంపాక్ట్ పడుతుంది? దిస్ ఇస్ ద ఫస్ట్ స్ట్రాటజీ ఇరాన్ వాళ్ళు యూజ్ చేసింది. రెండో స్ట్రాటజీ ఏంటో తెలుసా? ప్రపంచం మొత్తానికి కూడా ఇది తెలియజేసేలా ఉండడం కోసం ఇరాన్ వాళ్ళు గల్ఫ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఎంటైర్ గల్ఫ్ కంట్రీస్ యొక్క ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అంటే ఆయిల్ రిఫైనరీస్ని అటాక్ చేయడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఆయిల్ రిఫైనరీస్ని అటాక్ చేయడం మొదలుపెట్టారో వాళ్ళు ఇంకా ప్రొడక్షన్ మొత్తం తగ్గించేశారు. ప్రొడక్షన్ తగ్గించడంతో ప్రెజెంట్ రైట్నో సప్లై అనేది వేరే కంట్రీస్ కూడా షార్టేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. దిస్ ఇస్ ద సెకండ్ రీజన్. వీళ్ళు ఈ రెండు స్ట్రాటజీస్ తోటి ఇరాన్ వైపు అందరూ చూసేలా చేశారు. సెకండ్ వన్ వచ్చేసరికి యూఎస్కి కూడా మోస్ట్లీ, అంటే యూఎస్ స్ట్రాటజిక్ పరంగా ఆ కంట్రీ ప్రెసిడెంట్ని చంపేయచ్చు, ఇజ్రాయెల్ వాళ్ళు కూడా నెక్స్ట్ కంట్రీ ప్రెసిడెంట్ వాళ్ళ అబ్బాయి అయితే ఒప్పుకోమని ఇజ్రాయెల్ వాళ్ళు చెప్తున్నా, ఏం జరుగుతున్నా కానీ ప్రెజెంట్ రైట్ నౌ అయితే మాత్రం ఉన్న అప్డేట్ అయితే మాత్రం ఇదే మేజర్ అప్డేట్ అయితే మాత్రం ఇరాన్ వాళ్ళు యూఎస్ వాళ్ళకి ఒక బిగ్ టెన్షన్ని క్రియేట్ చేస్తున్నారు. ఈవెన్ ఆయిల్ సప్లై వెళ్ళకుండా గల్ఫ్ కంట్రీస్కి టెన్షన్ క్రియేట్ చేస్తున్నారు, యూఎస్ బేసెస్ మీద అటాక్ చేస్తున్నారు, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని బ్లాక్ చేస్తున్నారు, ఎనర్జీ ప్రైజెస్ పరంగా పెరిగిపోతున్నాయి. సో ఇప్పుడు ఒక 40 రోజుల వరకు ప్రతి దేశం దగ్గర రిజర్వ్స్ ఉంటాయి, కానీ 6 వారాలు దాటిన తర్వాత ఎవరి దగ్గర రిజర్వ్స్ అనేవి ఉండవు. వన్స్ ఆ రిజర్వ్స్ రాకపోతే మాత్రం ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ పడుతుంది. యూఎస్ దగ్గర రిజర్వ్స్ చాలా ఎక్కువగానే ఉన్నాయి, కానీ మిగతా కంట్రీస్ దగ్గర లేకపోవడంతో వాళ్ళకి ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ ఎక్కువగా పడుతుంది. అప్పుడు యూఎస్ మీద ఒత్తిడి తీసుకొస్తారు, ఈ యుద్ధాన్ని నువ్వు ఎందుకు కొనసాగిస్తున్నావు, దీన్ని నువ్వు కంట్రోల్ చేయి, లేకపోతే ఏదో ఒకటి జరిగేలా చూడు అని చెప్పేసి మోస్ట్లీ ప్రెజర్ పెడతారు. ఇది ఇరాన్ వాళ్ళ యొక్క స్ట్రాటజీ. ఓకే, ఈ స్ట్రాటజిక్గా ప్రెజెంట్ రైట్ మూవ్ అవుతున్నారు. అందుకే వార్లో వాళ్ళు బెండ్ అవ్వట్లేదు. యూఎస్ ఎన్ని వార్నింగ్స్ ఇచ్చినా కానీ బెండ్ అవ్వట్లేదు. నా ఇక్కడతో బాగానే ఉంది. నా ఇప్పుడు మార్కెట్స్కి కాషియస్ పాయింట్స్ అని మాట్లాడుకుంటున్న దానికి రీజన్స్ ఏంటి అని అంటే, ఇప్పుడు నేను ఒక వెబ్సైట్లో చూశాను చూడండి. ఓకే, ఆయిల్ ప్రైస్ అనేది 35% ఒక వారంలోనే పెరిగింది. 1983లోనే అలా పెరిగిందంట, మళ్ళీ ఇప్పుడు ఇలానే పెరుగుతుంది. అసలు ఎందుకు ఈ వార్ జరుగుతుంది? అందరికీ తెలిసింది ఏంటో తెలుసా?
న్యూక్లియర్ వెపన్. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ నేను కూడా స్టార్టింగ్లో న్యూక్లియర్ వెపన్ వల్లనే ఎక్కువగా అటాక్ జరుగుతుందని అనుకున్నా. బట్ ఆ తర్వాత దానికి బ్యాక్గ్రౌండ్ ఉన్న హిస్టరీని రీడ్ చేసినప్పుడు కొన్ని నిజాలు బయటకు వచ్చినాయి. అవి నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ మీ అందరికీ చెప్పాల్సింది, 1979కి ముందు షాహ్ మొహమ్మద్ రిజా పహల్వి అని చెప్పేసి ఒక ప్రెసిడెంట్ ఉండేవారు. వాళ్ళకి యూఎస్కి ఇజ్రాయెల్కి ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉండేది, మంచి బాండింగే ఉండేది. అండ్ ఇంకోటి ఏంటంటే యూఎస్ వాళ్ళు ఇరాన్ వాళ్ళని ఇండైరెక్ట్గా చాలా వరకు పట్టు సంపాదించారు ఇరాన్ మీద. ఇంకోటి ఏంటంటే యూఎస్ వాళ్ళు ఏం చెప్తే ఇరాన్ వాళ్ళు అదే చేసేవాళ్ళు. ఎందుకంటే ఇరాన్ దగ్గర నుంచి యూఎస్ ఎక్కువగా ఆయిల్ కొనుగోలు చేసేది. అండ్ మోర్ ఓవర్ ఆయిల్ వాళ్ళకే ఇవ్వాలని కూడా అగ్రిమెంట్స్ కూడా చేసుకున్నారు. 40-50% ఆయిల్ ఆ టైంలో యూఎస్కే వెళ్ళేది. సో దట్ ఈస్ అనదర్ బిగ్గెస్ట్ పాజిటివ్ పాయింట్ ఫర్ యూఎస్. అండ్ ఇంకోటి ఏంటంటే సౌదీ అరేబియా వాళ్ళతో కూడా ఆ టైంలోని డాలర్ అండ్ అట్లనే క్రూడ్ ఆయిల్ రెండు కూడా, అంటే క్రూడ్ని మీరు వచ్చేసరికి బయట ఎవరికి సెల్ చేయాలన్నా డాలర్లోనే సెల్ చేయాలి, మీ ఓపెక్ కంట్రీస్తో సైన్ చేయించుకోండి అట్లా అని కూడా చెప్పారు. సౌదీ అరేబియా మొత్తం ఆ మిడిల్ ఈస్ట్ కంట్రీస్, ఓపెక్ కంట్రీస్ అన్నీ కూడా డాలర్ రూపంలోనే సెల్ చేసేటట్టు యూఎస్ వాళ్ళు అగ్రిమెంట్ కుదిర్చేసుకున్నారు. ఇదంతా ఎప్పుడు జరిగింది? 1971లో జరిగింది. అప్పుడు రిచార్డ్ నెక్సాన్ అని చెప్పేసి ఒక ప్రెసిడెంట్ ఉండేవారు. ఆ ప్రెసిడెంటే ఇదంతా కూడా చేశారనమాట. కానీ 1979లోని ఒక బిగ్ చేంజే జరిగింది ఇరాన్లో. ఏంటంటే ఇరాన్ దగ్గర చాలా ఆయిల్ ప్రొడ్యూస్ చేసేది ప్లేస్ ఉంది, సేమ్ టైం రిఫైనింగ్ ఎక్కువ చేసేవాళ్ళు, యూఎస్కి సప్లై చేసేవాళ్ళు. కానీ అక్కడ ఇరానియన్ రెవల్యూషన్ జరిగింది, అంటే ఇస్లామిక్ మతం యొక్క రెవల్యూషన్ జరిగింది. ఇస్లామిక్ మతం యొక్క రెవల్యూషన్ జరిగినప్పుడు అక్కడ ఇద్దరు ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు భర్త శత్రువులుగా విడిపోయారు. ఎందుకంటే ఇరాన్లోని షియా ముస్లిమ్స్ ఉండేవారు, ఇజ్రాయిల్లోని సున్నీ ముస్లిమ్స్ ఉండేవారు. ఇజ్రాయిల్ వాళ్ళని ఇంకా పక్కన పెట్టేద్దాం, ఎవరైతే షియా ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళదే కరెక్ట్ అయిన మతం అని చెప్పి అక్కడ ప్రచారం చేస్తూ ప్రజల్లోని తిరుగుబాటు వచ్చేలా చేసి అప్పుడున్న ప్రెసిడెంట్ని దించి కొత్త ప్రెసిడెంట్ వచ్చారు, అతనే కొమైనీ వచ్చిన తర్వాత ఇజ్రాయిల్ని పక్కన పెట్టేశాడు. యూఎస్ మనల్ని పాలించడం ఏంటి, యూఎస్ని పక్కన పెట్టేయని అన్నారు. ఇక్కడే వచ్చింది. యూఎస్ని పక్కన పెట్టినప్పుడు 40% ఆయిల్ అప్పటికి ఏదైతే యూఎస్కి సప్లై వెళ్తుందో అది ఆగిపోయింది. ఎప్పుడైతే యూఎస్కి సప్లై వెళ్ళింది ఆగిపోయిందో యూఎస్ వాళ్ళకి అండ్ మోస్ట్లీ అంటే ఇరాన్ వాళ్ళకి కూడా సపోర్ట్ చేయాలని అనిపించలేదు. సపోర్ట్ చేయాలని అనిపించడమే కాకుండా ఇరాన్కి ఫండ్స్ ఇవ్వడం కూడా స్టాప్ చేసింది. ఆ టైంలోనే యూఎస్కి పడని కంట్రీ ఇంకొకటి ఉంది, అదే చైనా. ఇరాన్ వాళ్ళు సైలెంట్గా చైనాతో చేతులు కలిపారు. చేతులు కలిపి చేసింది ఏంటంటే, మా దగ్గర ఉన్న ఆయిల్ని మీకు ఇస్తాము, మీరేం చేస్తారంటే మేము డాలర్ రూపంలో తీసుకోము. ఇరాన్ ఆ రోజే చెప్పేసింది, మేము డాలర్ డెమోక్రసీని పాటించాము. ఓకే, ఓపెక్ కంట్రీస్లో మాది ఒకటి ఉండొచ్చు, మమ్మల్ని వేడి చేసుకోండి కావాలనుకుంటే, మేము యూఎస్ అయితే మాత్రం ఒప్పుకోమని చెప్తే యూఎస్ ఇరాన్ మీద చాలా వరకు శాంక్షన్స్ని విధించింది. అప్పుడు ఇరాన్ ఏం చేసిందంటే చైనా వాళ్ళతో చేతులు కలిపి యువాన్లోనే తీసుకుంది. అంటే చైనా వాళ్ళు కూడా ఇరాన్ దగ్గర నుంచి ఆయిల్ని డాలర్లో కొనట్లే, యువాన్లో కొనడం మొదలుపెట్టారు. ఇది 1979 నుంచే మొదలైంది. ఓకే, అప్పుడే యూఎస్ టార్గెట్ చేసింది, మా దగ్గర నుంచి డాలర్స్ని తీసుకోవట్లేదు వీళ్ళు, వాళ్ళ దగ్గర నుంచి ఆయిల్ కూడా మాకు ఇవ్వట్లేదు, సేమ్ టైం మమ్మల్ని పక్కన పెట్టేశారు, ఇప్పుడు చైనాకి సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు చైనా వచ్చేసరికి ఆయిల్ సప్లై అనేది అతి తక్కువ ప్రైస్కి ఇరాన్ నుంచి కొనేసుకుంటుంది, యువాన్లో మళ్ళీ వీళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు పెట్రో డాలర్ ఉండేది, ఇప్పుడు ప్రెసెంట్ రైట్ పెట్రో యువాన్ వెళ్తుంది. ఒక కంట్రీ అలా చేస్తే మిగతా కంట్రీస్ ఎప్పటికైనా తిరుగుతాయని చెప్పేసి 1980లో ప్రాక్సీ వార్స్ మొదలుపెట్టారు. 20 సంవత్సరాలు మొదలుపెట్టారు. ప్రాక్సీ వార్స్ అంటే ఏంటో తెలుసా? నీతో డైరెక్ట్ అటాక్ చేయను, నా కిందన ఒక ఇద్దరు ఉంటారు, వాళ్ళకి నేను సపోర్ట్ చేసి వాళ్ళతో నీ మీద అటాక్ చేపిస్తాను. ఇరాన్ కూడా అలానే చేసింది. ఇజ్రాయిల్ని అంతం చేయాలని చెప్పేసి, అంటే సున్నీ ముస్లిమ్స్ని అంతం చేయాలని చెప్పేసి ఇజ్రాయిల్ మీద అటాక్ చేయడం కోసం ఇరాన్ డైరెక్ట్గా రాకుండా ఏం చేసింది అంటే, ఈ షియా ముస్లిమ్స్ హమాజ్లోని అండ్ సేమ్ టైం వచ్చేసరికి లెబనాన్లో ఉన్నారు, వాళ్ళతోటి ఇజ్రాయిల్ మీద అటాక్ చేయించేది. ఇజ్రాయిల్కి ఎవరో ఒకరు సపోర్ట్ చేయాలి కదా. ఇజ్రాయిల్ వాళ్ళు ఇరాన్ మాతో ఇండైరెక్ట్గా అటాక్ చేపిస్తుంది, మాకు సపోర్ట్ చేయండి అని యూఎస్తో చేతులు కలిపింది. యూఎస్ ఇజ్రాయిల్ ఆ టైంలో ఏకమైనాయి. 1980-2000 టైంలో నుంచి వీళ్ళిద్దరూ కూడా ఏకమవడం జరిగింది. వాళ్ళిద్దరూ కూడా కలిసిపోయి ఇరాన్కున్న సపోర్టింగ్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద అటాక్స్ చేశారు. ఇరాన్ ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తుందని తెలిసిన తర్వాత యూఎస్ వాళ్ళు ఎక్కువ శాంక్షన్స్ విధించారు. 2000 టైంలో ఇంకోటి కూడా జరిగింది. ఏంటంటే ఇరాన్ దగ్గర యురేనియం పెరిగిపోతుంది, ఎప్పటికైనా న్యూక్లియర్ని వెపన్ని స్టార్ట్ చేస్తారేమో అన్న భయంతో ఇజ్రాయెల్ వాళ్ళు యూఎస్ వాళ్ళకి శాంక్షన్స్ని విధించమని చెప్తే యూఎస్ వల్ల 10 సంవత్సరాలు శాంక్షన్స్ని ఎక్కువగా విధించారు. అప్పుడు ఇరాన్ యొక్క ఎకానమీ అనేది బాగా వీక్ అయిపోవడం మొదలైంది. ఆ టైంలోనే ఇరాన్ వాళ్ళు బ్లాక్ షిప్పింగ్ చేయడం మొదలుపెట్టారనమాట. అంటే సింపుల్ చెప్పాలంటే షిప్స్లోని ఆయిల్ పంపిస్తూ ఆ ఆయిల్కి ట్రాకింగ్ సిస్టమ్ని తీసేశారు. ట్రాకింగ్ సిస్టమ్ తీసేసి సో వేరే ప్లేసెస్ నుంచి వస్తునేటట్టు బోర్డ్స్ పెట్టి ట్రాకింగ్ సిస్టమ్స్ పెట్టి
అండ్ మొదలబ్ చేశారనమాట, కొంచెం మ్యానిపులేట్ చేశారు. మ్యానిపులేట్ చేసి చైనాకి ఆయిల్ని పంపించారు. ఈ విధంగా ఎంతో కొంత ఎకానమీ తెచ్చుకున్నారు. 2015లోని యూఎస్ వాళ్ళు ఒక డీల్కి కూడా వచ్చారు. ఏంటంటే జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని చెప్పి, ఈ జీసీపీఓ. వీళ్ళు ఏం చెప్పారంటే మేమే శాంక్షన్స్ని తగ్గిస్తామని యూఎస్ మాటిచ్చింది. వెపన్స్ పరంగా ఏదైతే న్యూక్లియర్ వెపన్ బిల్డ్ చేస్తామన్నామో దాని మీద కూడా లిమిటేషన్స్ పెట్టుకుంటామని ఇరాన్ వాళ్ళు కూడా చెప్పారు. 2018లో ట్రంప్ మళ్ళీ ప్రెసిడెంట్ అయ్యిండు. ప్రెసిడెంట్ అయిన తర్వాత యూఎస్ దాన్ని విత్డ్రా చేసి ఇరాన్ మీద ఎప్పటికీ మాకు నమ్మకం లేదు, సో మోస్ట్లీ ఇరాన్ మీద మళ్ళీ మేము శాంక్షన్స్ విధిస్తామని చెప్పి శాంక్షన్స్ మళ్ళీ ట్రంప్ విధించిండు. 2018లో ఎందుకు మళ్ళీ విధించాడంటే అప్పటికి కూడా ఇరాన్ వాళ్ళు చైనాతోనే చేతులు కలిపి ఆయిల్ని చైనాకి ఎక్కువగా పంపించడం మొదలుపెట్టారు. వీళ్ళు ఇప్పటికీ చైనాతోనే ఆయిల్ పంపిస్తున్నారు, అది కూడా యువాన్లోనే పంపిస్తున్నారని చెప్పేసి. దిస్ ఈజ్ బిహైండ్ ద హిస్టరీ. అండ్ 2020 తర్వాత ఇజ్రాయిల్ తోటి ఇంకా యుద్ధాలు అనేది కంటిన్యూ అయినాయి. 2025 జూన్ 13వ తారీఖున అయితే మాత్రం ఇంకా పెద్ద యుద్ధం జరిగింది. ఆ టైంలోని న్యూక్లియర్ మిసైల్స్ని యూజ్ చేస్తామని కొన్ని స్టేట్మెంట్స్ ఇరాన్ వాళ్ళు చేయడం జరిగింది. వాళ్ళు చేసిన స్టేట్మెంట్స్కి ఇజ్రాయిల్ వాళ్ళు అయితే మాత్రం చాలా బిగ్ థ్రెట్గా ఫీల్ అయ్యి యూఎస్ని సపోర్ట్ తీసుకొని ఇక దీనికి ఒక సొల్యూషన్ పెట్టాలి అని చెప్పి 2026 ఫిబ్రవరి 27న 50 సంవత్సరాల నుంచి పాలిస్తున్న ఖొమైనీని అయితే మాత్రం చంపేశారు. ఇప్పుడు రైట్ నౌ ట్రంప్ ఏం చెప్తున్నాడో తెలుసా? నెక్స్ట్ ప్రెసిడెంట్ అయితే మాత్రం ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, అంటే నెక్స్ట్ వాళ్ళ చెప్తున్న దాని ప్రకారంగా అయితే మాత్రం నెక్స్ట్ ప్రెసిడెంట్ అయితే మాత్రం ఖొమైనీ అమ్మాయి సన్, అంటే వాళ్ళ కొడుకు అవడం నాకు ఇష్టం లేదు, నాకు నచ్చిన పర్సన్ అక్కడ ప్రెసిడెంట్ అవ్వాలి. ఎందుకు అలా అంటున్నాడో తెలుసా? వెనిజులా ప్రెసిడెంట్ని రీసెంట్గా అరెస్ట్ చేసి తన అనుకూలమైన ప్రెసిడెంట్ ఎందుకు పెట్టుకున్నాడు? వెనిజులాలో ఆయిల్ చాలా ఎక్కువగా ఉంది, రిజర్వ్ ఎక్కువ, స్టోరేజ్ కెపాసిటీ ఎక్కువ వెనిజులాలో, డబ్బులు లేక ఇన్వెస్టర్స్ లేక వెనిజులాలో ఆయిల్ రిఫైనింగ్ జరగట్లేదు. అందువల్ల ఇప్పుడు ప్రెసిడెంట్ రైట్నో ఇన్వెస్టర్ని తీసుకొచ్చేలా చేసి వెనిజులా దగ్గర ఆయిల్ కొనిపించేలా చేసి యూఎస్ వైపే అందరూ చూసేటట్టు చేద్దాం అనుకున్నారు. ఈవెన్ ఇండియా కూడా వెనిజులా దగ్గర నుంచే కొనమని కండిషన్లో పెట్టాడు అతను. ఇప్పుడు ఇరాన్ని కూడా ప్రెసిడెంట్ని చంపేస్తే, హైయర్ అఫీషియల్స్ని చంపేస్తే న్యూక్లియర్ వెపన్ అనేది పక్కన పెట్టి మన చేతుల్లో ఆ కంట్రీ ఉంటుంది అని చెప్పి ఇప్పుడు రైట్ నో ట్రంప్ అయితే మాత్రం ఒక బిగ్ ప్లాన్కే వచ్చిండు. ఇలాంటి సిచ్యువేషన్ 1980sలో వచ్చింది. ప్రాక్సీ వార్స్ బట్టి ఎక్కువ శాంక్షన్స్ని విధించి ఇరాన్ మీద ఎకనామిక్ ప్రెజర్ని తీసుకొచ్చిండు. ఇప్పుడు కూడా అదే కైండ్ ఆఫ్ ప్రెజర్ ఇప్పుడు రైట్ నో ఆ టైంలో ఉన్న యూఎస్ వాళ్ళు చేశారు, ఇప్పుడు ట్రంప్ చేస్తున్నాడు. ఎగ్జాక్ట్లీ ఇది ప్రెజెంట్ రైట్ నో ఆయిల్ పరంగా వార్, న్యూక్లియర్ పరంగా వార్ అనేది చాలా తక్కువ. అందుకే ఆయిల్ ప్రైజెస్ అయితే మాత్రం హెవీగా పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజు బ్రెంట్ ఆయిల్ 12.2% పెరిగింది. సో బ్రెంట్ ఆయిల్ 9% పెరిగింది. క్రూడ్ ఆయిల్ WTI అయితే మాత్రం 12.2% పెరిగింది. కువైట్ అఫీషియల్స్ చెప్పినట్టు $150 కానీ వెళ్తే పెట్రోల్ $200 వెళ్ళా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, 40 రోజుల వరకు బాగానే ఉంటుంది. 40 రోజులు దాటిన తర్వాత అంటే 6 వారాల వరకు బాగానే ఉంటుంది. 6 వీక్స్ దాటిన తర్వాత హ్యూజ్ ఇంపాక్ట్ అయితే మాత్రం మన మార్కెట్స్ మీద పడే అవకాశం ఉంటుంది. నాట్ ఓన్లీ మన మార్కెట్, గ్లోబల్ పరంగా ఇది ప్రెజెంట్ రైట్ నౌ జరుగుతున్న బిగ్గెస్ట్ ఇష్యూ. అండ్ ఇది ఇట్లా ఉంటే ట్రంప్ ఈరోజు ఇంకో న్యూస్ కూడా చెప్పారు. ఇరాన్ వాళ్ళు మాకు ఫోన్ చేసి తప్పు అయిపోయింది, మేము సరెండర్ అయిపోతామని చెప్పారు. నేనైతే మాత్రం మిమ్మల్ని సరెండర్ చేయడానికి అవకాశం అయితే లేదు, అంటే మీరు సరెండర్ చేస్తే యాక్సెప్ట్ చేయడానికి అవకాశం లేదు, చావే మీకు ఉంది అని చెప్పి నేను వార్నింగ్ ఇచ్చానని ట్రంప్ చెప్పుకుంటున్నాడు. లేనిపోని ఉన్నవి క్లెయిమ్ చేసుకోవడం అతనికి అలవాటేగా, సో అదే క్లెయిమ్ చేస్తున్నాడు. కానీ ఇరాన్ ఇప్పటికీ కూడా ఒకవేళ నేను సరెండర్ అయిపోతానని చెప్తే ఇరాన్ ఎందుకు ఇప్పటికీ కూడా ఇజ్రాయెల్ మీద అటాక్స్ చేయాలి? అండ్ సేమ్ టైం ఇప్పటికీ కూడా యుఎస్ ఎయిర్ కాంబాక్ట్ సెంటర్స్ మీద ఎందుకు ఇరాన్ టార్గెట్ చేయాలి? 19 నిమిషాలు కూడా అవ్వలేదు మీరు చూడండి నేను రికార్డ్ చేస్తున్న టైంకి. ఇప్పుడు ట్రంప్ చెప్పిన న్యూస్ అప్డేట్ ఎప్పుడేంటిది? అండ్ ఈ న్యూస్ అప్డేట్ పరంగా చూసుకుంటే 5 ఇప్పుడు నేను రికార్డ్ చేసినప్పుడు 26 minutes బ్యాక్. ఇప్పుడు నేను 19 minutes అప్డేట్ పరంగా చూసుకుంటే ఇప్పటికీ కూడా ఇరాన్ అయితే మాత్రం యుఎస్ ఎయిర్ కాంబాక్ట్ సెంటర్ మీద అటాక్ చేస్తుందా లేదా? ట్రంప్ చెప్పే వర్డ్స్ బట్టి చూసుకొని మనం వార్ ఆగిపోతుందని చెప్పలేం. కానీ ఇరాన్ అయితే మాత్రం ఏం జరిగితే అది జరిగింది, వాళ్ళ స్ట్రాటజీ పరంగా వాళ్ళు వెళ్తున్నారు. సో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని బ్లాక్ చేస్తే 6 weeks కానీ అలానే ఉంటే అన్ని కంట్రీస్ మీద ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ పడుతుంది. 2 ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని వాళ్ళు కానీ డిస్మాంటిల్ చేశారనుకోండి, అంటే కంప్లీట్గా బాంబ్స్ మీద దాడి చేశారనుకోండి, యుఏఈ యొక్క ఎనర్జీ అన్ని సోర్సెస్ అన్నీ కూడా ఆగిపోతాయి. దానివల్ల ప్రపంచం మొత్తం మీద ఆయిల్ వెళ్ళడం అక్కడ కూడా కష్టమే. 3 ఇంకోటి ఏంటి, ప్రెజెంట్ రైట్ నో వీళ్ళవి వాటర్ ప్యూరిఫై చేసే ఉన్నాయి, వాటర్ డిసైలేషన్ చేసినవి, అండ్ వాటి మీద కూడా అటాక్ చేస్తారు నెక్స్ట్. ఇట్లా చాలా కైండ్ ఆఫ్ స్ట్రాటజీస్ ఇరాన్ యూజ్ చేస్తుంది. చిన్న దేశమే అవ్వచ్చు, తక్కువ వెపన్సే ఉండొచ్చు, బట్ స్టిల్ ఇప్పటికీ కూడా చైనా లాంటి పెద్ద దేశాలతో ఇండైరెక్ట్గా సపోర్ట్ తీసుకొని పోరాడుతుంది. సేమ్ టైం బిగ్ స్ట్రాటజీస్ని యూజ్ చేస్తుంది. రైట్ నో ఆయిల్ పరంగా అప్పుడు తీసుకున్న ఇరాన్ డెసిషన్ ఇప్పుడే తీసుకుంటే మాత్రం
మళ్ళీ ఆ ఆయిల్ ప్రైజెస్ పెరుగుతాయి, మళ్ళీ ఎకానమిక్ పరంగా ఇంపాక్ట్ పడుతుంది. మార్కెట్స్ పరంగా అంటారా, సోమవారంకి నేను ఇప్పుడు రికార్డ్ చేస్తున్న వరకు ఉన్న అప్డేట్ ఇది. మళ్ళీ మండేకి మార్కెట్ మారిపోతే మరి నేనేం చేయలేను. అప్పుడు మార్నింగ్ ప్రీ మార్కెట్ అనాలిసిస్లో మళ్ళీ అప్పుడున్న న్యూస్ అప్డేట్స్ పరంగా చెప్తాను. మండే మార్నింగ్ ప్రకారంగా ఇదే న్యూస్ అప్డేట్ ఉంటే మాత్రం మేబీ మండేకి 300 పాయింట్లు నిఫ్టీ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అండ్ మోర్ ఓవర్ ఇండియా విక్స్ 20 క్రాస్ అయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ న్యూస్ అప్డేట్స్ ఇలా ఉంటే షార్ట్ టర్మ్లో మార్కెట్స్ పైన నెగిటివ్ ఇంపాక్ట్ కంటిన్యూ అవుతుంది. అండ్ పాజిటివ్ పరంగా కంటిన్యూ అవ్వాలి అని అంటే మాత్రం డెఫినెట్గా వార్ అయినా స్టాప్ అవ్వాలి. లేదు అని అనుకుంటే ఇద్దరి మధ్య కూడా ఒక అగ్రిమెంట్ అయినా జరగాలి. ఇలా జరిగిన రోజే మోస్ట్లీ స్టాప్ అవుతుంది. ఆయిల్ పరంగా అయితే మాత్రం ప్రెజర్ ఉన్నంత వరకు, ఎందుకంటే ఎనర్జీ సోర్సెస్ కదా, ప్రెజర్ ఉన్నంత వరకు మోస్ట్లీ మార్కెట్ పైన ఇంపాక్ట్ నెగిటివ్గానే ఉంటుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. టెక్నికల్ పరంగా కూడా వీక్ లో దగ్గర మార్కెట్స్ క్లోజ్ అయినాయి కాబట్టి అది బీరిష్ మూమెంటం లీడ్ చేయడానికి అవకాశాలే యాజ్ ఆఫ్ నౌ కనపడుతున్నాయి. అండిల్ నల్లెస్ ఏదైనా ఒక పాజిటివ్ న్యూస్ వచ్చి మార్కెట్ని హైట్స్ ట్రిగ్గర్ చేయనంత వరకు నేను చెప్పేది ఒకటే, ఇండియన్ మార్కెట్స్కి లోకల్గా నెగిటివ్స్ ఏం లేవండి. గ్లోబల్ పరంగా నెగిటివ్స్ ఉన్నాయి. గ్లోబల్ పరంగా నెగిటివ్స్ ఉండి ఇండియన్ మార్కెట్స్లో పాజిటివ్స్ ఉంటే పడిన ప్రతి స్టాక్ ఆపర్చునిటీకి వస్తుంది. మీకు ఫేవరబుల్గా అనిపించే ప్రతి స్టాక్ను కూడా యావరేజ్ చేసుకోవడానికి అవకాశం ఉన్నట్టే. కోవిడ్ టైంలో మార్కెట్ పడినప్పుడు అయ్యో నేను ఆ టైంలో కొన్నా బాగుండు అనే ఆలోచన మీకు ఏదైతే వచ్చిందో, ఈ టైంలో మార్కెట్ డిప్ అవుతున్నప్పుడు దీన్ని ఆపర్చునిటీకి తీసుకుంటారనేది నా పర్సనల్ ఒపీనియన్. దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. నా నెక్స్ట్ వన్ ఇంకోటి మీకు చెప్పాలి, గోల్డ్ అండ్ సిల్వర్లో కూడా ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ పెద్దగా మూమెంటం అనేది కనిపించలేదు. ఇలాంటి చిన్న సిచ్యువేషన్స్ ఉన్న సిల్వర్ 2.6% అయితే పెరిగింది, గోల్డ్ 1.58. దానికి ఉన్న వ్యాలిడ్ రీజన్స్ మీకు చెప్పాను. గోల్డ్ అండ్ సిల్వర్లో మీరు యాక్టివ్గా ట్రేడ్ చేద్దామని అనుకుంటే మీకు డిమాట్ అకౌంట్స్లోని సాటర్డే సండే ట్రేడ్ చేయడం అవ్వదు. కానీ నేను కింద లింక్ ఇచ్చాను, డెల్టా ఎక్స్చేంజ్ లింక్, అందులో సాటర్డే సండే కూడా ట్రేడ్ చేసుకోవచ్చు, 24/7 కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. సేమ్ టైం అందులో 50 times లెవరేజ్ వస్తుంది, లైఫ్ లాంగ్ పొజిషన్స్ని హోల్డ్ చేసుకోవచ్చు. అట్లా ట్రేడ్ చేద్దాం అనుకుంటే మాత్రం కింద కామెంట్ బాక్స్లో పెట్టిన లింక్ని క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. డెఫినెట్గా మీకైతే హెల్ప్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా ఓవర్ వాల్యుయేషన్లో ఉండడం బట్టి యాజ్ ఆఫ్ నో గోల్డ్ అండ్ సిల్వర్ న్యూట్రల్లో ఉండిపోయినాయి. లేదనుకుంటే మాత్రం గోల్డ్ అండ్ సిల్వర్లో కూడా ఒక స్ట్రాంగ్ పాజిటివ్ మూవ్మెంటమే మనం చూడడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. ఇది గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా అయితే మాత్రం అప్డేట్. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అప్డేట్స్ చెప్పాను నేను మీకు. ఈ వీక్ ఉన్న ఇంపార్టెంట్ ఈవెంట్స్ కూడా ఏమి లేవు. ఇండియా ఇన్ఫ్లేషన్ రాబోతుంది, అండ్ సేమ్ టైం వచ్చేసరికి యూఎస్ ఇన్ఫ్లేషన్ వెన్స్డే రాబోతుంది. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ట్యూస్డే వచ్చేసరికి చైనా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ డేటా, యూఎస్ ఎగ్జిస్టింగ్ హోమ్ సేల్స్ డేటా అయితే మాత్రం ఉంది. మండే చైనా ఇన్ఫ్లేషన్ డేటా రాబోతుంది. వీటన్నిటికన్నా ఇప్పుడు వారే ఇంపార్టెంట్ కాబట్టి ఈ న్యూస్ ఈవెంట్స్, ఈ మ్యాక్రో ఎకానమిక్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మార్కెట్స్లో కొంచెం పక్కన పెట్టేస్తాయేమో అనేది నా ఒపీనియన్. ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ చెప్పాను. ఏమైనా ఉంటే మండే మార్నింగ్ చెప్తాను. క్లియర్ కట్గా నేను చెప్పిన స్టోరీ అండ్ కనెక్ట్ చేసిన డాట్స్ ఎవ్రీథింగ్ మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ యూ ఆల్ మండే మార్నింగ్ at 8 AM in pre-market analysis. Happy weekend everyone. Bye-bye.